హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్ నాయక్. అయితే ఈ రోజు మనము పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి డిస్కస్ చేయబోతున్నాము. అయితే పిట్స్ ఇండియా యాక్ట్ అనే నేమ్ ఎలా వచ్చిందో ఫస్ట్ తెలుసుకుందాం. అయితే పిట్స్ ఇండియా యాక్ట్ అనేది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్స్ ద యంగర్ అనే ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు ఆ టైంలో. అందుకోసం ఈ పిట్స్ ఇండియా యాక్ట్ అనే నేమ్ అయితే వచ్చింది. అయితే మనం ఫ్యూచర్స్ ఆఫ్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి తెలుసుకుందాం. అయితే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎగ్జిక్యూటివ్లో ఉన్న 4 మెంబర్స్ని ఈ యాక్ట్తో రిడ్యూస్ చేయడం జరిగింది. 4 నుంచి 3 మెంబర్స్గా చేశారు. అండ్ ఈ యాక్ట్లో డ్యూయల్ గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని కమర్షియల్ అఫైర్స్ చూసుకునేలాగా. అండ్ కొత్త బాడీ అయితే క్రియేట్ అయితే చేశారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. వాళ్ళకి పొలిటికల్ అఫైర్స్ అనేది అలౌట్ చేశారు. అండ్ ఈ యాక్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము ఈస్ట్ ఇండియన్ కంపెనీ టెరిటరీస్ ఏ ఉన్నాయో ఇండియాలో, వాటిని బ్రిటిష్ గవర్నమెంట్ అనేది రికగ్నైజ్ చేస్తూ బ్రిటిష్ పొజిషన్